పైన దర్యాప్తు అంశాలు ప్రధానంగా వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, పైలట్ తప్పిదాలు ఉన్నాయా, లేదంటే రెండు ఇంజన్లు ఒకేసారి ఆగిపోయాయా, లేకపోతే ఒక ఇంజన్ ఆగిపోతే ఆ ఇంజన్ స్విచ్ బంద్ చేయబోయి ఇంకో ఇంజన్ స్విచ్ బంద్ చేసిరా, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలతోటి మీడియా కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాస్తవానికి ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే కుప్పగూలిందో అహ్మదాబాద్లో, ఆ తర్వాత దేశమంతా దాని గురించే చర్చించింది, ఎక్కువసేపు మాట్లాడుకుంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళి విమాన ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఆ పరిసరాలను పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించి వచ్చిండు. సో ఈ మొత్తం వ్యవహారం అంతా విమాన ప్రమాదం చుట్టూ జరుగుతూ ఉంటే మరికొన్ని విమానాలు ఈ ప్రపంచంలో అక్కడక్కడ ఒక విమానం రన్వేపై జారిపోయినటువంటి ఘటన, మరో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందనేటువంటి ఘటన, ఇవన్నీ కూడా ప్రజల్లో విమానాల చుట్టే ప్రజల ఆలోచనలు తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే పత్రికలు దాదాపుగా అవే వార్తల్ని కవర్ చేస్తూ వచ్చినాయి. అసలు విమాన ప్రమాదం ఎట్లా జరిగింది, బ్లాక్ బాక్స్లో ఏముంది, చివరి క్షణంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, సో ఇంజన్ సమస్యలపైన ఎటువంటి సంకేతాలు ఏటీసీకి అందినాయి, ఇవన్నీ కూడా బాక్స్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏటీసీతో కనెక్ట్ అయ్యి పైలట్లు చేసినటువంటి సంభాషణ ఏందనేది కూడా స్పష్టంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదొక్కటే. దాంతోపాటు క్షతగాత్రుడు రమేష్ ఎవరైతే ఉన్నారో, అది విశ్వాస్ కుమార్ రమేష్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఆ క్షతగాత్రుడు చెప్తున్నటువంటి మాటలు నిన్న ప్రధానమంత్రి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భంలో అసలు నేను కూర్చున్నటువంటి భాగం దగ్గరే, అంటే ఎట్లా జరిగిందంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఇది ఊహా చిత్రం మాత్రమే. ఇక్కడ విమానం ఇట్లా వచ్చింది, ఇట్లా ఉంది విమానం. ఇట్లా వచ్చిన తర్వాత ఈ ముందు భాగం గీడ దాకింది, ఈడ దాకుడుతోటి ఈ భాగం కింద పడ్డది. ఈ భాగం కింద పడ్డప్పుడు కరెక్ట్గా ఎమర్జెన్సీ డోర్ కాడనే ఉన్నటువంటి ఈయన సీటు, ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయింది, ఆ సీట్ కింద పడ్డది. సీట్ కింద పడ్డది. కింద పడ్డ తర్వాత అతను అక్కడి నుంచి దుంకి పరిగెత్తి బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే బ్లాస్ట్ అయిపోయింది. అయితే ఇతనికి ఏం అంటే మంటల్లో లేడు, బయటపడ్డా అని చెప్తా ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఈ ప్రమాదంలో సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి. సో తర్వాత ఈ బ్లాక్ బాక్స్, ఈ రెండు మాత్రమే కీలకం కాబోతా ఉన్నాయి. అయితే ఫ్లైట్ ఎగురుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే సాధారణంగా ఎవరికైనా అర్థమవుతుంది. సో ఆ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్స్ను క్రియేట్ చేసి ఫ్లైట్ను ముందుకు తీసుకుపోవాలి, కానీ ఫోర్స్ క్రియేట్ కాలే అది పడిపోయే టైంకి. పెట్రోల్ కూడా ప్రాబ్లం ఉందేమని చెప్పేసి దానికి పోవడానికి ఏమన్నా ఫ్యూయల్ పోవడానికి ఏమన్నా పోవాల్సినటువంటి పైప్స్ ఏమన్నా జామ్ అయిపోయినాయా, ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ ఇంజన్స్ ఫోర్స్ క్రియేట్ చేయనట్టు మాత్రం కనిపిస్తూ ఉందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో ఆ ఇంజను, ఆ వ్యవహారం, ఆ పైలట్లు ఏం చేసిరు అనేది మొత్తం పూర్తి స్థాయి విచారణలో తేలేటువంటి అంశం. మొత్తానికైతే జూన్ నెలలో అత్యంత విషాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. 2021లో ఆ తర్వాత జూన్ నెలలో 2వ తారీఖు రోజు ఒకటి జరిగింది. మళ్ళీ ఇది కూడా జూన్ నెలలో జరగడంతో ఈ జూన్ నెల కూడా చర్చకు వస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ ప్రమాదాలకు కారణాలు తెలియాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి స్థాయి సమాచారం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం. అయితే 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.